ఒక ప్రాణానికి మీరిచ్చే వాల్యూ జస్ట్ 25 lakhs. సో ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది 4th సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే ఆవిడ తొక్కిసలాట్లో చనిపోయారు అనేసి. అసలు దీనికి రీజన్ ఎవరు? అల్లు అర్జున్ అన్న, పుష్ప మూవీ పిఆర్ టీమా, లేకుంటే గవర్నమెంటా? సో అన్న కంపన్సేషన్ గా ఇచ్చిన 25 lakhs సరిపోతుందా లేదా అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు అక్కడ ఏమైందో చూస్తే, భాస్కర్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, వాళ్ళ అబ్బాయి తేజ్ 8 years ఉంటాయి. అల్లు అర్జున్ అన్నకి బిగ్ ఫ్యాన్. అయితే 3 months నుంచి వెయిటింగ్ అనమాట, పుష్ప మూవీ రిలీజ్ అయితే వెళ్ళి చూద్దామనేసి. వాళ్ళ వీధిలో కూడా ఆ అబ్బాయిని పుష్ప పుష్ప అని పిలిచేవాళ్ళంట. సో పుష్ప మూవీ ప్రీమియర్స్ డే 1 బిఫోరే పడుతున్నాయని తెలవగానే వాళ్ళ నాన్నని ఫుల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. సరే అని వాళ్ళ ఫాదర్ కూడా 3కి ఫ్యామిలీ మొత్తానికి టికెట్స్ బుక్ చేశాడు. నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ థియేటర్ దగ్గరికి వచ్చేస్తాను, మీరు కూడా వచ్చేయండి అని భాస్కర్ గారు అన్నారు. థియేటర్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆయన కలుసుకున్నారు. అక్కడ జరిగింది ఏంట్రా అంటే, అల్లు అర్జున్ అన్న ఆయన పుష్ప మూవీ టీం మూవీ చూడడానికి సంధ్యా థియేటర్ కి వస్తున్నారని తెలవగానే thousands of people అక్కడ గ్యాదర్ అయిపోయారు. మూవీ చూడడానికి కాదు, అల్లు అర్జున్ అన్నని చూడడానికి. సడన్ గా అన్న రాగానే అక్కడ పోలీస్ 10 to 15 members ఉన్నారు, లాఠీ చార్జ్ స్టార్ట్ చేశారు. సడన్ గా అక్కడ క్రౌడ్ అంతా పానిక్ అయిపోయి మన భాస్కర్ గారు అలాగే రేవతి గారు విడిపోయారు. భాస్కర్ అలాగే వాళ్ళ పాప వన్ సైడ్ వచ్చేస్తే, రేవతి అండ్ వాళ్ళ కొడుకు ఇంకో సైడ్ వెళ్ళిపోయారు. చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయింది. భాస్కర్ గారు ఆ క్రౌడ్ ని తట్టుకోలేక వాళ్ళ పాపని రిలేటివ్స్ హౌస్ లో దింపి మళ్ళీ థియేటర్ దగ్గరికి వచ్చారు. అయితే థియేటర్ దగ్గరికి రాగానే వాళ్ళకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే పోలీస్ వాళ్ళని మా వాళ్ళు లోపల ఉన్నారు అని అడిగితే, పోలీస్ అతను మీ అబ్బాయి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని అడిగాడు. భాస్కర్ గారు బ్లాక్ షర్ట్ అని చెప్పారు. వెంటనే పోలీస్ ఆ వీడియో చూపిగానే అందులో వాళ్ళ అబ్బాయి బ్రీతింగ్ కి ఇబ్బంది పడడం చూడగానే ఆయన గుండె తడుక్కుపోయిందంట. మా ఆవిడ ఎక్కడా అని భాస్కర్ గారు అడిగితే ఇంకో పోలీస్ వచ్చి ఆవిడ చనిపోయారు అని చెప్పగానే ఆయన స్టన్ అయిపోయారంట. ఆయనకి ఏం అర్థం కాలేదు. దీనికి రీజన్ ఎవరై ఉంటారు? పుష్ప మూవీ టీమా, లేకుంటే పిఆర్ టీమా, లేకుంటే గవర్నమెంటా అనేసి. ఇంకా అల్లు అర్జున్ అన్న జరిగింది తెలుసుకుని 25 lakhs కంపన్సేషన్ గా ఇస్తామనేసి వీడియో చేశాడు. మీ మూవీ డే 1 294 crores కొట్టింది. మీ మూవీ వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయింది. మీరు ఇచ్చేది జస్ట్ 25 lakhs. ఇది ఎక్కడ న్యాయం సార్? కనీసం 2 to 3 crores ఇచ్చిన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కానీ జస్ట్ 25 lakhs ఇట్స్ వెరీ లో అమౌంట్ ఫర్ ఏ లైఫ్. ఒక ప్రాణానికి మీరు ఇచ్చే వాల్యూ జస్ట్ 25 lakhs. అదే 25 lakhs వాళ్ళ ఫ్యామిలీ ఇస్తుంది, మీరు ఆ ప్రాణాన్ని బతికించండి చూద్దాం. పాసిబుల్ కాదు కదా. ఇస్తున్నారు కరెక్టే, ఇచ్చేదేదో కొంచెం మంచి అమౌంట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. ఈ వీడియో ఎవరినైనా బాధ పెట్టుంటే సారీ, బట్ పుష్ప మూవీ టీం చేసేది అస్సలు కరెక్ట్ కాదు.